కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కరెంటు బంద్ చేసి మీ చీకటి రాజ్యం నడుపుతున్నావు కదా నాయనా. ఇంతసేపు అయిపోయింది నువ్వు కరెంటు బంద్ చేసి. ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది మేము ఇక్కడికి వచ్చి. 1 అవర్ అయిపోతున్నది, ఇంతవరకు ఇక్కడ కరెంట్ లేదు. డైలీ పోదట. సరే వేరే ఏదైనా కారణం చేత పోయింది అనుకుందాం. వీళ్ళు ఆల్రెడీ ఎవరెవరికి కాల్ చేశారు? మీరు లైన్ మ్యాన్కి కాల్ చేశారు, ఏఈకి కాల్ చేశారు. 5 నిమిషాల్లో వస్తుందని అంటున్నారు. ప్రాబ్లం ఉంటే ఇప్పుడు రాదని చెప్పాలా. 5 నిమిషాల్లో వస్తుందని చెప్తున్నా, ఇంతవరకు రాలే. విషయం ఏంటంటే ఇప్పుడు ఎస్ఐ వస్తాడు, ఎస్ఐ వచ్చి మిమ్మల్ని ఊరు దాటిస్తాడని అంటున్నారు మమ్మల్ని. ఎందుకంటే మొత్తం అంతా మాఫియా ఉన్నది ఇక్కడ. కత్తులు కర్రలు పట్టుకొని నిలబడ్డారు, రోడ్డు మీద రాళ్ళు పట్టుకొని నిలబడ్డారని. సో ఇప్పుడు మేము బయటికి వెళ్ళడానికి ఇప్పుడు పోలీస్ వ్యాన్ వెహికల్ నిలబడుతున్నది. వాళ్ళు వస్తే మేము ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలన్నమాట. మరి ఇప్పుడు మాకే ఈ సిచ్యువేషన్ ఉంటే ఒక కుటుంబం ఇక్కడ నివసిస్తున్నది కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ 2 భార్యాభర్తలు, ఆ పిల్లలు, ఆ తల్లి తండ్రి, వాళ్ళ పరిస్థితి ఏంది? ఎంత ఘోరం వెంకటరెడ్డి, ఇది ఎంత ఘోరం. ఆయన ఫ్యామిలీ లేదా సార్? మమ్మల్ని సార్ ఇట్లా వేధిస్తుండే. ఏమన్నా సందీప్ రెడ్డి ఇంటికి పోయి ఏమన్నా పావులో పతిక అడిగినాం అసలు. కోమటిరెడ్డి ఇంటికి పోయి ఏమన్నా అడిగినాం, దోషిని పట్టుకొని లేదు మేము బతకట్లేదని. మా మీద ఎందుకు కచ్చా? ఊరు వాళ్ళకు కూడా మేమేం పాపం చేసినాం? మేము మాదేందో బుక్కడో సక్కడో తిని ఉన్నాం. నామినేషన్ ఇంత తప్ప అసలు. మామూలుగా మొత్తం వెంకరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈయన పోషించేది మొత్తం వీళ్ళని. ఈయన లాంటి బ్యాచ్ ఉంది కొంతమంది. మా నాన్న అయితే 20 ఏళ్ళు అసలు మా నాన్న పుట్టిన కాంగ్రెస్ జెండా మోసినాడు. ఆ కృతజ్ఞత మా కుటుంబానికి ఇంత ద్రోహం తలపెడతా. కన్ను తెరుచుకోండి కోమటిరెడ్డి గారు, మీకు దండం పెడతా. దండం పెట్టేదేం లేదు. దండం పెట్టుడే కదమ్మా ఆ దండం పెట్టుడు. ఆల్రెడీ పిడికిలు పట్టినావు అంతే, దండం అయిపోయింది. ఇప్పుడు పిడికిలు పట్టినావు, పిడికిలే గట్టిగా ఉండని. ఏం కాదు ఇవన్నీ ఏం కావు. చూద్దాం, జనం చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన వచ్చిండు కదా, జనం కూడా చూస్తున్నారు. వాళ్ళ అరాచకాలు ఎట్లున్నాయి, వాళ్ళ గుండాగర్ది ఎట్లా ఉన్నది ఏందనేది చూస్తున్నారు కదా. మీరు వచ్చిన సపోర్ట్ వాళ్ళ మీ సపోర్ట్ సగం. మీరు పెంచుకు వచ్చిన వాళ్ళు మీరు కూడా సగం పాతదారు. గట్టిగా పిటిషన్ సంగతి వాళ్ళు ఇంతసేపు ఎందుకు? ఇప్పుడు ఇవాళే పోయిందంట, ఇప్పుడు దాకా ఎప్పుడు పోలేదు. 5 నిమిషాలు వస్తుందంటే ఫోన్ చేస్తే 5 నిమిషాలు గంట అయిపోయింది. స్విచ్ ఆఫ్ వస్తుందా? స్విచ్ ఆఫ్ పెట్టినట్టున్నాడు. ఎవరు? ఏ నెంబర్ స్విచ్ ఆఫ్ ఉందా? నాట్ రీచబుల్ అంటుందా? ఒకసారి నీ నెంబర్ తీసుకో. విజువల్స్ అటు కూడా తీసుకున్నారా? 944 ఎవరు వస్తారు? చీకట్లు వస్తలేదా? తీసుకోవాలి కొద్దిగా అటు ఏసీసీ తీసుకోవాలి. నెంబర్ ఉందా? పోదాం ఆ ఫోన్ కలపనేది. మనం ఎట్లా ప్రచారం చేయాలి? టైం ఎంత? సరే ఓకే సరే చెప్పండి. ప్రచారం కూడా చేయాలి కదా మరి. ఓకే రైట్. అంటే ప్రచారం టైం ఉంది కదా, ప్రచారం చేసుకోవచ్చు కదా. 7 అయింది, టైం ఉంది కదా, 7 అయింది కదా. మరి ప్రచారం ఎందుకు చేసుకోకుండా ఆపుతారు? సంస్కారం